కామం అంటే కోరిక. ఈ కోరిక గిలా జీవుణ్ణి బంధనం పాలు చేస్తుంది, ఏడిపిస్తుంది. కోరిక ఎట్లా ఏడిపిస్తుంది? అరే నా ఇల్లు ముందాటోడు బిల్డింగ్ కట్టా, నేను తూటి గుడ్డిచెల్ని ఉన్నా. కోరిక ఇది కూడా ఏడిపిస్తా. అందుకు మనకంటే చిన్నోనికాయ చూడాలా, మనకంటే పెద్దోనికాయ చూడద్దు. అయితే సమాధానం ఉంటాం. మనకంటే పెద్దోనికాయ చూస్తే దుఃఖాల పాలైనవు. మనకంటే తిన్నోని చూడు, అప్పుడు నువ్వు శాంతి ఉంటాయి. అరే నాకు ఆయన తన గుంటేడు భూమి ఉన్నది కానీ వాటికి పాపం ఉండటానికి ఇల్లు లేదుగా. అది మనకు ఆనకంటే చిన్నోనికాయ చూస్తే మనకు శాంతి ఉంటాయి, మనకంటే మీదోనికాయ చూస్తే శాంతి లేదు. అందుకు కోరికలు, ఈ కోరికలు కూడా బంధనానికే కారణం ఉన్నాయి. ఎట్లా అంటే ఒక గూండోడు, దీని మీద ఒక దృష్టాంతం చెప్తాను. తీసుకెళ్ళబెట్టు. అయితే ఒక గూండోడు ఉండే, అడు నావా ఆ ఒడ్డుకి ఈ ఒడ్డుకు నడిపించుకుంటా. అది గుజరాత్ అంతా అందులోనే ఉండే. అది గంగ అంతుకే ఒక గుడిసె కట్టుకొని ఉండే, ఇల్లు కట్టుకొని ఉండే గంగ అంతు. అయితే ఎండాకాలము చలికాలం మంచిగా ఉంటే ఆనకాలం వచ్చా అంటే అది గుడిసె అంతా కొట్టుకపోతుండే. ఆనకాలం వచ్చా అంటే అని గుడిసె కొట్టుకపోతుండే. మరి ఆనకాలం పోయిందంటే ఆనే గుడిసె వేసుకోవాలి. ఇట్లా కాంగా గంగాదేవికి ఆయనకు దయ వచ్చింది. అయితే గంగాదేవి ఆయనకు ప్రసన్నమైంది. అరే భక్త అనబట్టా నువ్వు ఏం మరం అడుక్కొని ఇస్తా. ఆడి విచారం చేసేయా ఏమనబట్టా ఈ ఎల్లు కొట్టకపోతున్నాయి, మరి కట్టుడు మరి పోతున్నది. నాకు ఇల్లు ఇట్లా బందోబస్తు చేశానబట్టే, మరి కొట్టకపోకుండా కూలిపోకుండా అంత మనకి బందోబస్తు చేశానబట్టే. అయితే ఆడనే మంత క్లాబ్ బిల్లు అయిపోయింది. అది పెళ్ళం చేనులకు వచ్చింది, చూస్తే మరి నా ఇల్లు జాగలేదు, బంగ్లా ఎట్లా అనేది పరిచయం అయిపోయింది. అది అప్పుడు అది ఎట్లయింది? అది మొగలు అంటాడు, నాకు గంగాదేవి ప్రసన్నమైంది, నాకు ఇగో నేను ఈ ఇల్లు ఊకే కొట్టకపోకడి తగబెట్టుడు దానికంటే నాకు గంగాదేవి నాకు మంచి మద్బూత్ ఇల్లు కట్టి అంటే మద్బూత్ ఇల్లు అయింది. అరే అనబట్టే నీ దగ్గర బుద్ధి లేదు అనబట్టే. అరే అడిగినావు ఇంకా ఇల్లు అడిగినావు నువ్వు. అరే బంగారు అన్నారు ఉండి, రూపాయలు అన్నారు ఉండి, అరే అంత వరం వచ్చినప్పుడు ఏం అడిగితే అది ఇస్తానప్పుడు నువ్వు అడిగేది నీ సోయిన్నది అనబట్టి ఓ అనబట్టే గంగాదేవికి మరి అడిగిరా, నాకు బంగారు ఎండితోని రూపాయలతోని ఇల్లంతా రెండిపోలే. మరవాయాడు. అరే గంగాదేవి ఏమ్రా భక్త లే, నాకు ధనము నా ఇంత ధనం రెండి ఉండాల, పొట్టకు మూత లేకుండా ధనము ధార్యము అన్నీ నా దగ్గర రెండిపోవాలంటే ఇచ్చిన బట్టి ఇచ్చేసి ఆ ధనము ద్రవ్యం అంతా రెండు అయిపోయింది. మరలా దానికి పెళ్ళకి ఏమంటుంది, అది ఇంత ఇది మదము ఏమంటే అది ఈతనికి తయారైంది, మరి ధనము ద్రవ్యం తీసుకొని ఏం చేద్దాం? అరే లేదు, ఒక రాజు కావాలా, మనం ఒక రాజరికం కావాలా, మనకు రాజు కావాలా, పాడు మర్రవాయ గంగాదేవి నాకు రాజు కావాలా. అది రాజరికం అయ్యా, ఒక 20 ఊళ్ళది, 50 ఊళ్ళది, 100 ఊళ్ళది రాజరికం వచ్చా. కన్నా మరగా 4 రాయండి, దానికి ఇంకా చైన్ పట్టాలి. రాజ్యంలో ఏం మళ్ళీ మొత్తం పృథ్వే మనకు పృథ్వీ రాజ్యం. కానీ ఈ భూమి ఎంత ఉన్నా అంతా మన చేతిలో రాలా. అడుగు
మరి పాయ మరి అమ్మ అమ్మ నాకు రాజ్యం లేదు, నాకు భూమి మొత్తం నా అద్భుతం కాల ఇచ్చేసినాడు. అటు అంత మొత్తం రాజు అయిపోయింది భూమికే. అయినా కానీ శుద్ధి కాలేదానికి లేవట్టా సూర్యుడు చంద్రుడు మనము ఎల్లంటే వెళ్ళాలా, మునిగాల. సూర్యుడు చంద్రుడు మన చేతిలో ఉండాలా, అది అడుగురా. మరి రావాయ మరి అమ్మ అమ్మ బట్టే సూర్యుడు చంద్రుడు నా చేతిలో, నా అద్భుతం ఉండాలా, నా చేతిలో ఉండాలా. సూర్యుడు వెళ్ళాలంటే వెళ్ళాలా, మునుగంటే మునుగాల. అరే నువ్వు కోరిక మస్తు పెరిగింది అనబట్టే నీకు అదే పాతది గుడిచనే మంచిగా అనబట్టి. అది ఓల తరం ఉన్నది, సూర్యుడిని ఆపేది చంద్రుడిని ఆపేది ఓల తరం ఉన్నది. అందుకు కానిపోని కోరికలల్లా మళ్ళీ నువ్వు అది నీకు కుదరనబట్టే నీకు పాత ఇల్లే నీకు అదే నయం అనబట్టి పోనబట్టే. అందుకు కామం అంటే కోరికలు. ఈ కోరికలల్లో కూడా ఒకడు నడుచుకుంటూ పోతున్నాడు. అని ముందాటి వాళ్ళు అని ముందాటికెళ్ళి ఒక సైకిల్ వాడు పోని అది ఏమంటే అరే అనబట్టా ఒక సైకిల్ ఉంటే మంచిగా ఉంటుంది అంటాడు కదా నడుచుకుంటూ పోయినాడు. మరి ఆ సైకిల్ నడుచుకు పోగా వెనకెళ్ళి ఒకడు పట్టుపట్టిపోతాడు. అప్పుడు ఏమంటున్నాడు, అరే నాకు పట్టుకటి ఉండని ఉండే. మరి పట్టుకటి పోయి దొరికింది అనుకో, మళ్ళీ ఆయన ముందరికి కారు పోతుంది. అరే నాకు కారు ఉండని ఉండే. కారు అయింది అనుకో, మళ్ళీ కూడా అరే విమానం మీదకి వెళ్ళిపోతున్నాయి. కోరికలు అంతు లేదు. అందుకు కోరికల్ని చంపినోడే అడు